హలో అండి అందరికీ. ఇవాళ నేను మీకు ఒక 3 మంచి సినిమాలలో నుంచి పర్టిక్యులర్ 3 సీన్స్ చెప్తానట్టు. అంటే నాకు మస్తు ఇష్టం ఆ సీన్లు. ఇక నేను ఆ సినిమాలు ఎన్నిసార్లు చూసినా కూడా ఏదైనా పనున్నా కూడా వదిలిపెట్టుకొని వచ్చి చూసి అంత మంచిగా అనిపిస్తాయి నాకు పర్సనల్గా. నాకు ఆ సీన్లో అలా ఫస్ట్ది పెద్దరాయుడు సినిమా తీసుకున్నాం అనుకోండి. నేను ఆ సినిమా ఎన్నిసార్లు చూసినా అసలు లిటరల్గా లెక్కే లేదు. కానీ నాకు ఆ సినిమాలో ఏ సీన్ ఇష్టం అంటే సౌందర్య గారు ఇట్లా రియలైజ్ అవుతారు కదా, వాళ్ళ నాన్న వచ్చి మోహన్ బాబు గారితో ఇట్లా వినయంగా మాట్లాడడం చూసి, అంటే మా నాన్న ఇంటి దగ్గర ఎట్లుండేది ఇక్కడ ఎట్లున్నాడు అన్న ఆ సీన్ ఉంటుంది కదా, ఆ సీన్ తర్వాత నుంచే కదా ఆమె రియలైజ్ అవుతుంది. అట్లా ఆ సీన్ మస్తు ఇష్టం. నెక్స్ట్ చంద్రముఖి సినిమా తీసుకున్నాం అనుకోండి. ఆ సినిమాలో ఇట్లా రజనీకాంత్ గారు వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి చెప్తారు కదా, చంద్రముఖి ఆవహించింది ఎవరినో కాదు మన గంగనే అని చెప్పేసి ఆమె ఫ్లాష్ బ్యాక్ అదంతా చెప్పుకుంటూ వస్తారు కదా, ఆ సీన్ మంచిగా అనిపిస్తుంది. నెక్స్ట్ పిల్ల జమీందారు సినిమా తీసుకున్నాం అనుకోండి. అలా నాన్నగారు లెటర్ చదువుతారు కదా, అంటే రావు రమేష్ ఓన్లీ వాడిని మాత్రమే కాదు వాళ్ళ నాన్న వాళ్ళు కూడా అప్పటి నుంచి తెలుసు అని చెప్పేసి చదివిన తర్వాత ఆయన సార్ అని పిలిస్తే బాబాయ్ అని పిలువరా అన్న ఆ సీన్ ఉంటుంది కదా, ఆ సీన్ మంచిగా అనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇవన్నీ రియలైజేషన్ సీన్సే అనుకోవచ్చు. నాకు మంచిగా అనిపిస్తుంది అన్నట్టు పర్టికులర్గా ఆ సినిమాలు వచ్చేటప్పుడు ఈ సీన్లో. ఈ 3 మూవీస్లలో మీ ఫేవరెట్ మూవీ ఏంటిదో దీని కింద కామెంట్ చేయండి. ఉంటాం అలా, బాయ్ బాయ్.